లోకంలో నింపబడి ఉన్న మరణకరమైనటువంటి సమయంలో కూడా ఎలాంటి అపాయం రాకుండా నీవు కంటికి రెప్పలా కాపాడి ఇంతవరకు నడిపించిన తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయం మందు నీ మహిమను మాకు తోడుగా ఉంచమని, నీ కృప మాకు తోడుగా ఉంచమని, మాకు ఎలాంటి అపాయము హాని కీడిగడప రాకుండా ఈ సమయం వరకు నడిపిస్తూ ఉన్న తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇక మీదట నీకు మహిమకరంగా మేము జీవించినట్లుగా నీ కృప మాకు దయచేయమని యేసు ప్రభువు పరిశుద్ధ పాదాలను బట్టి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. ప్రార్థన చేద్దాము. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు నిండు వందనాలు, నిండు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో తండ్రి నీ సన్నిధిలో కూడుకొని నీ వాక్యమని విని నీ సంకల్పాన్ని ప్రభ నెరవేర్చే బిడ్డలుగా మమ్మను ఏర్పాటు చేయమని అడుగుతున్నాము తండ్రి. పరలోకమందును భూలోకమందును నీ కుటుంబం విస్తరించబడి ఉందని నీ కుమారుని ద్వారా మాకు బయలుపరిచిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమందు ఈ వాక్యమును వినడకు కూడి వచ్చిన వారందరినీ కూడా దీవించి నీకు మహిమకరంగా నా ప్రభు వారిని ఉంచమని, విన్న వాక్యం ప్రకారముగా ఆత్మానుసారంగా నడుచుకునే ధన్యత ఈ చేరువచ్చిన వారందరికీ అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన నీ ప్రియకుమారుడును లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు ద్వారా సమర్పించుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సహోదరులారా, ఈ శుక్రవారపు ఆరాధన సమయంలో దేవుని సన్నిధిలోకి పిలిచిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో నిండు వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు అంశం ఏంటి అంటే, సువార్త అంటే ఏంటి, వివిధ కాలంలో సువార్త గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాము. సువార్త అంటే ఏంటి, వివిధ కాలాల్లో సువార్త ఎలా అందించబడింది, ఎలా జరిగింది అనే సంగతులు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అసలు సువార్త అనే మాటలోనే మనకుంది శుభం, శుభాన్ని లేక మంచిని లేక సంతోషాన్ని తెలియపరిచేటువంటి వార్త అని. మరి సువార్త అంటే ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. దీన్ని మనం తెలుసుకోకపోతే విలువను కోల్పోతాం. మనం అసలు సువార్త అంటే ఏంటో మనం తెలుసుకోలేకపోతే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరణములో ఉన్న వ్యక్తిని నిత్య జీవానికి నడిపించే శక్తే సువార్త అయి ఉన్నది. అంటే మనకు బాగా అర్థం కావాలి అంటే, తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్నటువంటి తన యొక్క రాజ్యాన్ని విస్తరించాలి అని ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. తండ్రి తన రాజ్యాన్ని లేక తన కుటుంబాన్ని విస్తరించాలి అనే సంకల్పం ప్రకారముగానే ఈ భూలోకాన్ని కలిగించి ఇందులో దేవుని రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక రాజ్యం కావాలి అంటే నేల కావాలి, స్థలం కావాలి,
ప్రజలు కావాలి, రాజు కావాలి, చట్టం కూడా ఉంటుంది. తండ్రి అయిన దేవుడు లోకాన్ని కలిగించాడు, ఆరిన నేలను ఏర్పాటు చేశాడు. అప్పుడు దేవుని రూపంలో ప్రజలు అనబడే ఆదాము అవ్వలను చేశాడు. వారిని చేసి సమస్తమును కలిగించిన తర్వాత దేవుడు చట్టాన్ని ఇచ్చాడు వారికి. ఏంటి ఆ చట్టం అంటే, ఆ చెట్టు పండు మీరు తినకూడదు, ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టు పండు మీరు తినకూడదు. ఇది ఆజ్ఞతో కూడుకున్నటువంటి చట్టం. తర్వాత వారికి రాజు ఎవరు అంటే, పరలోకమందున్నటువంటి తండ్రే రాజుగా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము తండ్రే స్థాపించాడు. ఈ రాజ్యాన్ని మరలా తండ్రి అయిన దేవుడు సాతాన్ని పాతాళంలో నుంచి విడిపించి ఈ భూలోకానికి వెళ్ళమన్నాడు, పరిశీలించమన్నాడు. సర్వహక్కులు సాతానికి ఇచ్చేశాడు. ఈ సాతానుడు లేక అపవాది ఈ భూమి మీదకి వచ్చి ఏం చేసిందంటే, అప్పటికే స్థాపించబడి ఉన్నటువంటి దేవుని రాజ్యాన్ని తన మోసపు మాటల వలన, అబద్ధాల వలన దేవుని రాజ్యాన్ని అంతమొందించేసి దేవుని రాజ్యాన్ని సాతాను రాజ్యంగా స్థాపించేసుకుంది. అంటే దేవుని రాజ్యం కొద్దిగా అంతమందించబడిపోయింది చెప్పాలంటే. ఈ పాపం అనేది లోకానికి వచ్చేసింది, మరణం అనేది లోకానికి వచ్చేసింది. ఆ మొదటి దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు సాతాను అనుసరులుగా మారిపోయారు. అంటే ఈ లోకంలో దేవుని రాజ్యం అనేది లేదు, సాతాను రాజ్యంగా మారిపోయింది. సాతాను రాజ్యం విస్తరించడానికి ప్రారంభిస్తూ ఉంది సాతాను. అయితే ఈ సాతాను యొక్క రాజ్యములో ఉన్నటువంటి వారిని, మరణమునకు పాపమునకు దాసులుగా ఉన్నవారిని మరణములో నుంచి విడిపించి నిత్య జీవములోనికి దాటిపోయే వారిగా చేయాలి అంటే, మరలా తండ్రి యొక్క సంకల్పాన్ని, తన యొక్క సంకల్పాన్ని ఎలా ఈ భూమి మీద నెరవేర్చాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన కుమారుడు ద్వారా ఈ లోకాన్ని మరలా నిత్య జీవానికి, పరలోక కుటుంబానికి చేర్చాలని ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు రాకమునుపు లోకమంతా పాపదాస్యంలో ఉంది, మరణమునకు లోనైపోయి ఉన్నారు. కాబట్టే వారికి సువార్తను ప్రకటిస్తున్నాడు తండ్రి. అందుకే సువార్త అంటే ఏంటి, వివిధ కాలాల్లో దేవుడు చేసినటువంటి సువార్త ఎలా జరిగింది అనేది మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ సువార్త అంటే మరి మనం తెలుసుకోకపోతే దీని గురించి మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకుండా ఉంటాం. సువార్తలోనే దేవుని చిత్తం అనేది ఉంది. సువార్త అంటే మంచి మాట, లేక సంతోషకరమైనటువంటి వార్త. మంచి వార్త ఏంటి అంటే, అప్పటికి వాళ్ళు దేవుని రాజ్యముగా ఉన్నటువంటి వారు సాతాను రాజ్యంగా మారిపోయారు. వీరిని మళ్ళా దేవుని రాజ్యముగా మార్చడానికి తండ్రి సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన మరి ఈ లోక వాసులైనటువంటి వారికి అందించే ఆ వార్తనే సువార్త, బోధ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, మరణంలో ఉన్న వ్యక్తిని నిత్య జీవానికి నడిపించే శక్తి సువార్తకు మాత్రమే ఉందంట. సువార్త అనేది ఈ లోక సంబంధమైనది కాదు, తండ్రి అంతరంగంలో నుండి బయలుపరచబడినటువంటిది సువార్త. ఇది మరణంలో ఉన్న వారిని నిత్య జీవంలోకి తీసుకుపోయేటువంటి శక్తి ఈ సువార్తకు ఉంది. అంటే మీరు వినేటువంటి ఈ బోధనే సువార్త. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికంటే, నీ ఆత్మను మరణములో నుంచి జీవములోనికి రక్షించుకోవడానికి వచ్చావు. అందుకే వింటున్నావు. సువార్త వినేవాళ్ళు ఎందుకు వింటున్నామనేది లక్ష్యం లేకుండా వినకూడదు. మనం మరణంలోనూ పాపములోనూ ఉన్నాము. ఈ సువార్త విని గైకొని విశ్వసిస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతాము.
మరణంలోంచి దాటిపోతాం. ఆ శక్తి సువార్తకు ఉంది. 2 కొరింథీ 4:4 చూస్తే 2 కొరింథీ 4:4 చూస్తే దేవుడు దేవుని స్వరూపి అయ్యున్న దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను ఘనపరచు ఏమన్నాడు? దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరిచే సువార్త. ఇక్కడ చాలా గొప్ప మాటలు ఇవి. ప్రసంగం అంటే చాలామంది నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి సారాన్ని, విలువలను తెలుసుకోలేకుండా ఉంటున్నామా? దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకారము వారికి ఏమన్నా ప్రకాశింపకుండాన్నట్లు నిమిత్తము. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? అపవాది. దేవుని రాజ్యాన్ని అంతమొందించినటువంటి అపవాది ఏమన్నాడు? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. సువార్త వినకుండా, సువార్తలో ఉన్నటువంటి సారమును, శక్తిని, మహిమను తెలుసుకొని లేకుండాగా మనం ఎలా మారుతున్నాడంట? అవిశ్వాసులుగా మారుస్తున్నాడంట. అవిశ్వాసులుగా ఏం చేస్తున్నాడు? మనోనేత్రాలకు గుడ్డుతనం. ఆదాము అవయతకు వచ్చేసి ఏమన్నది? ఇది నిజమేనా? ఆ చెట్టు పండు మంచి చెడ్డ తెలివినిచ్చి చెట్టు పండు తినొద్దని చెప్పాడా? చెప్పాడు. అది తినమని మీరు చనిపోతారని చెప్పాడు. అదేం అలా ఏం జరగదు. అది తింటే దేవదూతల వల్లే మీరు మారిపోతారు, అయిపోతారు అని చెప్పి, అంటే మార్చి మాయ పెట్టి చెప్పాడు. వాడు అనాది నుంచి మోసగాడు. అదే అపవాది ఇప్పుడు కూడా మనల్ని మోసపరుస్తూనే ఉంది. ఈ కొద్దిమంది మనం కూడుకున్న మిగిలిన వారంతా ఏమైపోయారు? వాళ్ళకు వద్దా అంటే వారు శరీరానుసారులు, లోకానుసారులు. వాళ్ళు ఆత్మానుసారులు, వాక్యానుసారులు కాదు. వాక్యానుసారులు, ఆత్మానుసారులు అయితే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని లక్ష్య పెట్టరు. ఈ శరీరానుసారము ప్రకారముగా ఉండేటువంటి క్రైస్తవులు ఉంటారు చూసావా, వాళ్ళు పరలోకమును చేరుకోరు, వారి ఆత్మను వారు రక్షించుకోరు. ఎందుకంటే వారిలో ఏమున్నాయి? సాతాను యొక్క గుణగణాలు ఉన్నాయి వారిలో, శరీరానుసారము, లోకానుసారం. కనుక ఈ సువార్త అనేది ఏంటి అంటే, సువార్త ఏముందండి? చెప్తాడు, ప్రసంగం చెప్తాడు, దాని మాటలో. అది కాదు. దీనికి ఎలాంటి శక్తి ఉందంటే, దేవుని స్వరూపి అయి ఉన్న తండ్రి అయిన దేవుని స్వరూపం ఎవరిది? యేసుక్రీస్తు. ఆయన గుణ లక్షణాలు, తర్వాత క్రీస్తు మహిమను కనపరుసు, ఆయన మహిమను, ఆయన గుణాలను కనపరిచేటువంటిది ఎందులో ఉందంటే సువార్తలో ఉంది. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు, విశ్వాసులకు ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఏ మహిమ సువార్త అయితే ఉందో, ప్రకాశమైన సువార్త, అది ప్రకాశింపకుండాన్నట్లు ఈ యుగ సంబంధి అయిన అపవాది వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసింది. లోకములో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ సాతానుడు వారి మనోనేత్రాలకు, ఈ నువ్వు చూసేటువంటి ఈ నేత్రాలు కాదు, జ్ఞాననేత్రం, మనోనేత్రం ఉంది. అది తెరువబడితేనే కానీ నీ విశ్వాసురాలుగా, పరిశుద్ధురాలుగా నీవు ఉండలేవు. వాక్యం అంటే తేలిగ్గా, చులకనగా చూడకూడదు. అలాగే సువార్త విశిష్టత ఏంటి అంటే, సువార్త దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను మనకు తెలియపరుస్తుంది. సువార్త యొక్క విలువ లేక విశిష్టత ఏంటి అంటే, దేవుని యొక్క లేక క్రీస్తు యొక్క మహిమను మనకి తెలియపరుస్తుంది. యేసు ప్రభు యొక్క గుణం, ఆయన లక్షణాలు,
ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఇవన్నీ కూడా మనకు తెలియపరిచేదే సువార్త. రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. పౌలు అన్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. యాలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకది దేవుని మహాశక్తి అయి ఉంది. సువార్త అంటే ఏంటి? దేవుని మహాశక్తి. చెప్పేవాడు మనకు తెలిసిన వాడే కదా అని అనుకోకండి. వాక్యం పరలోకంలో ఉన్న తండ్రి అంతరంగంలో నుంచి బయలుపరచబడింది. ఎందుకు బయలుపరచబడింది? పాప మరణముల విషయమై నువ్వు దాసులుగా ఉన్నటువంటి నిన్ను దేవుని కుమారుడిగా మార్చడానికి సువార్త ఉపయోగపడుతుంది. అందుకే సువార్త దేవుని మహాశక్తి అంటున్నాడు. దేవుని మహాశక్తిని చూడాలనుకుంటే నువ్వేం చేయాలి? సువార్తను వినాలి. సువార్త యందు లక్ష్యం ఉంచాలి. సువార్త యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుని శక్తి నువ్వు చూడగలుగుతావు. దేవుని శక్తి ఎలా అంటే, ఒక మనిషి, ఒక మానవుడు పాపదాస్యములో, మరణదాస్యములో ఉన్నవాడు సువార్తను విని విశ్వసించి మారు మనసు పొంది దాన్ని గైకుంటే పరలోకమందున్నటువంటి దేవుని కుటుంబంలో ఒక్కడగా మారిపోతాడు. దేవునితో సమానుడిగా మారిపోతాడు. దేవుని కుమారుడు అంటే సామాన్యమైన మాట కాదండి ఇది. మనం పరనవాడు అప్పారావు కొడుకు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ అప్పారావు అనే వాడికి కొడుకు అంటే వారి వీళ్ళు బంధుత్వం ఉంది. అలాంటి భూలోకములో ఉన్నాము, పాపలోకములో ఉన్నాము. అలాంటి మనము పరలోకమైనటువంటి దేవునికి కుమారులమంట. కుమారులు దేవుని కుమారులుగా ఏర్పాటు చేస్తుంది సువార్త. 1 కొరింథీ 4:16 చూద్దాము. 1 కొరింథీ 4:16. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంచిని గనుక మీరు పోలి నడుచుకున్న వారై ఉండవలను. 1 కొరింథీ 4:16 ఏమన్నాడు? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా, క్రీస్తు యేసునందు, కేవలము క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే. సువార్త ద్వారా కన్నానంటున్నాడు. ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనిస్తుంది, కంటుంది. ఇక్కడ పౌలు సువార్త ద్వారా, వాక్యము ద్వారా కంటున్నానని చెప్తున్నాడు సంఘాన్ని. అంటే అర్థం ఏంటి? ఆత్మానుసారముగా జన్మించడం. అది ఎలా అంటే సువార్త ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వాక్యము ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. క్రీస్తు యేసు సువార్త ద్వారా మిమ్ములను కంటిని అని పౌలు కొరింథీయులకు చెబుతూ ఉన్నాడు. సువార్త అనేది క్షయ బీజము కాదు, అక్షయమైనటువంటి సువార్త అనేదట. క్షయమైనటువంటి బీజం కాదట, అక్షయమైన మహిమగల, నిజమే, మహిమగల దేవుని అంతరంగంలో నుంచి బయలుపరచబడింది సువార్త. కాబట్టి అక్షయమైనది. కాబట్టి మనలను పౌలు ఎలా కన్నాడంటే అక్షయమైన బీజము అనగా సువార్త ద్వారా, అనగా ఏంటి? వాక్యము ద్వారా మనలను కన్నాడు. వాక్యము అక్షయమైనటువంటి చెప్తున్నాడు, క్షయమైంది కాదు. శరీరం క్షయమైంది, లోకం క్షయమైపోయేది, కానీ అక్షయమైంది సువార్త, అక్షయమైంది దేవుని వాక్యం అంటున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 21 చదువుకున్నాము. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన
మీ నిమిత్తము కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి క్షయ బీజము నుండి కాక శాశ్వతమను దేవుని ఏమన్నాడు? మీరు అంటే ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, మారుమనసు పొందుతారో వారిని గురించి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఏమన్నా నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. ఇక్కడ వాక్యము ద్వారా కనబడేవారు ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఎందుకంటే అక్షయమైనటువంటి సువార్త వలన నువ్వు కనబడ్డావు. అక్షయమైనటువంటి దైవ స్వభావం నీలో ఉండాలి. సువార్త మనిషికి ఏం చెబుతుంది ఆలోచించాలి మనం. ఎందుకంటే నరకానికి పోయే మనిషిని తప్పించి పరలోకముల వైపునకు తిప్పుచూ ఉందట. సువార్త ఎంత గొప్పదంటే, ఎంత శక్తివంతమైందంటే నరకానికి పోయే మనిషిని పరలోకం వైపు మళ్ళిస్తుందట. నిజమే. పౌలు గారు అధికార వ్యామోహం గలవాడై ఉండి క్రీస్తునందున్న వారిని హింసించి బాధపెట్టి గాయపరిచి సెల్లో వేస్తున్నటువంటి ఆయనను యేసు ప్రభు పట్టాడు. నువ్వు ఎవరివయ్యా అని అడిగితే నువ్వు హింసించు క్రీస్తుని అన్నాడు. ఆ సంభాషణ విన్న వెంటనే ఏమైపోయాడు? అప్పటిదాకా లోకానుసారుడుగా ఉన్నాడు, మరణమునకు దాసుడుగా ఉన్నాడు, శరీరానుసారుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు మాట విన్నాడో, ఈ శబ్దాన్ని విన్నాడో, ఆయన మారిపోయి ఏం చేశాడు? పరలోకం వైపు తిరిగిపోయాడు. ఎలా అంటే చావైనా బతికైనా నీ క్రీస్తు కోసమే బతుకుతాను, బతికైనా క్రీస్తు పని చేస్తాను, చనిపోయానా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. అలాగే ఒక పాపిని మరణము నుండి నిత్య నరకములో నుండి పరలోకం వైపు మళ్ళిస్తుంది సువార్త. అలాంటి సువార్తను మనం ఏం చేస్తున్నామంటే చాలా తేలిగ్గా తీసుకున్నాం. చాలామంది నమ్మరు. ఇప్పుడు కూడా బాధ ఏం తీసుకున్నామంటే ఎందుకు తీసుకున్నామో తెలియదు. ఏమండి, పరలోకం వెళ్ళిపోవాలి, పరలోకం వచ్చేయాలి, నిశ్చయం వచ్చేయాలి. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరానుసారాలు అన్నీ కూడా తీర్చేసుకోవాలి. ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? సువార్త లోకానుసారులను హెచ్చరిస్తుంది. వాటిని విడిచిపెట్టు, వాటిని మర్చిపోవాలి. నువ్వు ఎక్కడ రావాలి? వాక్యం ఎదుకు రావాలి. వస్తున్నామా మనం చెప్పండి? రారు. నరకానికి పోయే మనిషిని తప్పించి పరలోకం వైపు తిప్పేదే సువార్త అంట. అంతటి మహాశక్తి ఉంది. యాకోబు 1:18 చూస్తే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు, దేవుడు దేని సృష్టించాడో దానిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు ఏమన్నా సత్యవాక్యం వలన, ఏమన్నాడు? దేనివల్ల? సత్యవాక్యం వలన, సువార్త వలన మనల్ని తన సంకల్పం ప్రకారము కన్నాడు. తండ్రికి అంటున్నాడు, సువార్త వలన అంటున్నాడు. నువ్వు సువార్త వలన కనబడాలి, పుట్టాలి. కానీ అది చెయ్యం మనం. ఎందుకంటే అసలు వాక్యం అంటేనే అర్థం కాదు. దేవుని అంతరంగంలో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని చెబుతుంటే అర్థం కాదు, ఒప్పుకోము, సాతాను ఒప్పుకొనివ్వదు. ఎందుకంటే ఈ యుగ సంబంధి అయిన అపవాది వారి యొక్క మనోనేత్రములకు గుడ్డుతనము కలుగు చేస్తుంది. దాని పని ఏంటి అంటే కూర్చున్న వారికి ఆయన అలా చెప్తాడు, నువ్వు మాత్రం లోక మాటలు మాట్లాడుకుందాం, వారం తర్వాత కలుసుకుంటున్నాం మనం,
నువ్వేముంటావు, ఏం కొనుక్కున్నావు, ఇది మాట్లాడుకుంటూ ఉంటారు. సాధనాలు చేస్తాయి. ఎందుకంటే ఈ జీవం గల సువార్తను విన్నవతో, అక్షయమైనటువంటి సువార్తను విన్నవతో, ఈ సువార్త వింటే నువ్వు ఈ సువార్త ద్వారా నువ్వు పుట్టేస్తావు. దేవుడి వల్ల నిన్ను కంటాడు వాక్యం ద్వారా. కంటే ఏమవుతుంది? నీకు పరలోకం అయిపోతుంది. పరలోకం వైపు వెళ్ళిపోతావు. నిత్య నరకం వైపు నుంచి పరలోకం మళ్ళీపోతావు. అది ఎవరి క్లాసు? సాతాని క్లాసు. సాతాను రాజ్యంలో నుంచి నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతావు, అడుగుపెట్టేస్తావు. కాబట్టి క్రీస్తులో బాప్తీసం పొంది సంఘములో చేర్చబడిన వారు సువార్త ద్వారా కనబడి ఉన్నారు. సంఘంలో ఉన్నవారు ఎవరో చెబితే బాప్తీసం తీసుకోకూడదు. యేసు సువార్తను విని ఆయన తండ్రి సంకల్పం ప్రకారంగా లోకానికి వచ్చి శిలువ మరణమును పొంది సమాధి చేయబడిన తర్వాత తండ్రి అయిన దేవుడు మృతులలో నుంచి ఆయన లేపాడు. ఆయన ద్వారా ఈ లోకములో తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యము పునఃస్థితి స్థాపన జరిగింది. ఆ రాజ్యములో మనం వారసులుగా ఉండాలి అనే నమ్మకం కలగాలంటే వాక్యాన్ని వినాలి, మనసు పెట్టి వినాలి. అలాగే మరి 2వ దశ 2వ అధ్యాయము 14వ వచనం, మీరు ఎలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. మా సువార్త వల్ల మిమ్మను పౌలు చెప్తున్నాడు. మా సువార్త వలన మిమ్మను పిలిచాను. ఎందుకు పిలిచాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఆయన ఏ మహిమ కలిగి ఉన్నాడు? మరణాన్ని పొంది సమాధి చేయబడ్డాడు. మరలా ఏం చేశాడు? ఆయన దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. అంటే మృతుల్లోంచి లేచాడు. ఆయన ఏ మహిమను అందుకున్నాడో అదే మహిమను మనం పొందుకోవడానికి ఏం వినాలి? మనం సువార్తను వినాలి. సువార్త వల్ల మనము కనబడాలి. సువార్త మరి సువార్త ద్వారా నువ్వు కనబడాలి. సువార్త ద్వారా సంఘంలోనికి మనం చేరాలి. సంఘంలో నువ్వు చేరాలంటే నువ్వు సువార్త వినాలి, వాక్యం వినాలి. వాక్యం వినాలి, కల్పితమైన కథలు కాదు. కథలు చెప్తూ ఉంటారు నవ్వించడానికి, భలే చెప్తున్నాడని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? సంఘములో నువ్వు చేర్చబడాలి అంటే అక్షయమైన క్రీస్తు సువార్తను వినాలి, కల్పితమైన కథలు కాదు. కనుక ముందుగా సువార్త ఎవరికి ప్రకటించబడింది? దేవుడు రాజ్యస్థాపన చేశాడు ఈ లోకంలో. సాతాను చేసింది ఆ రాజ్యాన్ని కూలగొట్టేసింది, దేవుని రాజ్యాన్ని అంతమొందించేసింది, సాతాను రాజ్యంగా మార్చేసుకుంది. ఆదాము అవ్వలు కూడా సాతానికి అనుసరులు అయిపోయారు. అప్పుడు మరలా పాపములో మరణములో ఉన్నారు వాళ్ళు. వారి మీద మరణం వెళుతుంది, పాపం వెళుతుంది. అలాంటి వారిని మరలా జీవనం తీసుకురావాలని దేవుడు సువార్త ఆరంభించాడు. మొదట ఎవరికి దేవుడు సువార్త చెప్పడం జరిగింది? ఇది మనం గమనిస్తే ప్రియమైన సహోదరులారా, రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు ఇక్కడ ఆది కాండం అండి. అంటే ఆరంభంలో దేవుని రాజ్యము అంతమొందించబడిన తర్వాత తండ్రి ఎవరికి సువార్త చెప్పాడంటే అంతమొందించబడినటువంటి, అంటే పాపములో ఉన్నటువంటి వారికి సువార్త చెప్పాడు. ఆది కాండం 3:13 చదువుకుందాం. ఎవరికి సువార్త అవసరం? దుర్మార్గులకి, పాపంలో ఉన్న వారికి కదా. అలాగే ఇక్కడ ఆది కాండం 3:13 చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, అంటే అవ్వతో, నీవు చేసినది ఏమిటని అడగ్గా, స్త్రీ ఏమంది? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. సర్పం మోసపుచ్చిందా? దేవుడు స్వయంగా చెప్పాడు తినొద్దని, సర్పం చెప్తే తింటమేంటి? తర్వాత అందుకు దేవుడని యెహోవా సర్పంతో,
నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శపింపబడిన దానవై నీవు కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. దేవుడు దాన్ని శపించాడు. అంటే బహుశా అప్పటి వరకు ఈ పాము కూడా, సర్పం కూడా 2 కాళ్ళతో ఉండేదో 4 కాళ్ళతో ఉండేదో నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి ఏమన్నాడు, నువ్వు కడుపుతో పాకుతావని చెప్పాడు, శపించేశాడు. పాకేటువంటి శిక్ష వేశాడు. తర్వాత ఏమన్నాడు, నీవు బ్రతుకు దినమలాన్ని, నువ్వు బతికినటువంటి కాలం అంతా ఏం తింటావన్నాడు, మట్టి తిని బతుకుతావని చెప్పి చెప్పించాడు. ఎవరిని? సాతాను, సర్పాన్ని. తర్వాత మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమెన మీద కొట్టుదుమని చెప్పాను. ఇక్కడ అది అనే మాట కింద ఒకటి ఉంది, అక్కడ పుట్టినోట్ల కింద ఏముంది, ఆయన అని రాయబడింది. ఏమన్నాడు? ఆయన. ఇక్కడ ఈ 15వ వచనంలోనే అది అనే మాట, అది నిన్ను తల మీద కొట్టును అంటే అది అనే మాట కింద ఆయన రాయబడింది. గలతీ పత్రిక 4:4 చూద్దాం. గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము, అంటే మనం ఎక్కడ ఉన్నాము, పాపదాస్యంలో మరణంలో ఉన్నాము. అలాంటి మనలను దత్తపుత్రులు కావాలని, ఎవరికి? తండ్రి అయిన దేవునికి మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రానికి లోబడిపోయి శరలో ఉన్న వారిని విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎవరైనా? ఆదాము అవ్వతో చెప్పాడు, అది నిన్ను తల మీద కొట్టునని చెప్పాడు సాతానుతో. అంటే స్త్రీ సంతానమునకు ఆమె సంతానం వైరం. సాతానికి సంఘానికి యుద్ధం. అంటే ఇక సువార్త, తండ్రి అయిన దేవుడు సువార్త ఎవరు చెప్పాడు? ఆదాము అవ్వలకు చెప్పాడు. అక్కడ పతనమైపోయారు, అయినప్పటికీ కూడా నీకు సంతానము కలుగుద్ది. ఎవరు ఆ సంతానం అంటే? క్రీస్తు, నా కుమారుడు అని వారికి సువార్త అందించడం జరిగింది. రోమా 16:20 చూద్దాం. రోమా 16:20. ఎవరైనా సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రంగా సితుక తొక్కించును. అంటే సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా సితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఈయన తండ్రి అయిన దేవుని కుమారుడు. ఈయన పనేంటి అంటే సాతాన్ని మన కాళ్ళ కింద వేసి సితక త్రొక్కించును అని రాయబడింది. ఈయన ఎవరట? సమాధానమునకు కర్త. సమాధానమునకు కర్త. ఈ లోకంలో సమాధానము లేదు. క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. ప్రియమైన సహోదరులారా, గలతీ 3:29 చూద్దాము. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాము కూడా దేవుడు సువార్త చెప్పాడు. ఆదికాండం 3:13-15 మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టు దేవుడైన యెహోవా ఆరంభంలో మరి సువార్తను ఎవరు చెప్పాడంటే ఆదాము అవ్వలకు చెప్పడం జరిగింది. అలాగే అబ్రహాం గారు కూడా దేవుడు సువార్త చెప్పాడని దేవుని వాక్యం చదివిస్తుంది. గలతీ 3:8 చూద్దాం. గలతీ 3:8. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ అందు అన్యజనులందరూ
ఆశ్రయించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా మొదటేమో ఆదామ వాళ్ళకు సువార్త దేవుడు చెప్పాడు, తర్వాత ఏమో అబ్రహాం గారు చెప్పాడు అన్ని జనులందరూ కూడా నీ సంతానం ద్వారా ఆశ్రయించబడతారని అబ్రహాం గారు ముందుగానే సువార్త చెప్పబడింది అని మనం విన్నాం. అలాగే మనము చూస్తే ప్రియమైన సహోదరులరా, మరి 2 సమూయేలు 7:16 దావీదు గారికి కూడా దేవుడు సువార్త చెప్తున్నటువంటి సత్యాన్ని చూస్తాం. ఎందుకంటే సువార్త ఆయా కాలాల్లో ఎలా జరిగింది అనే దాని గురించి 2 సమూయేలు 7:16 7వ అధ్యాయం 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? దావీదు గారు చెప్తున్నాడు. అంటే దావీదు గారు కూడా క్రీస్తును గూర్చిన సువార్త అనుగ్రహించబడింది. దావీదు రాజ్యం అనగా దేవుని రాజ్యము. దేవుని రాజ్యానికి ఎవరో రాజు? క్రీస్తు. దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా దావీదు వంశములో నుండి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేస్తాడని ఇచ్చినటువంటి వాగ్దానం. దావీదుకి ఏమి ఇచ్చాడు దేవుడు అంటే, నీ ద్వారా నా కుమారుని వంశములో పంపించి నా రాజ్యమును నీ వంశము ద్వారా పునఃస్థితి స్థాపన చేస్తానని వాగ్దానం చేశాడంట. అలాగే మనం ఆలోచిస్తే ప్రియమైన సహోదరులరా, దావీదునకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే నీ సంతానం, తర్వాత రాజ్యమేమో స్థిరపరచడం, రాజ్యాన్ని స్థిరపరచుట, నీ సంతానము అనేటువంటి 2 వాగ్దానాలు ఉన్నాయి. సంతానం అనగా క్రీస్తు, రాజ్యము స్థిరపరచుట అనేది దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన. ఎప్పుడు జరిగింది ఇది? దేవుని రాజ్యము పునఃస్థితి స్థాపన జరిగిపోయింది అంటే ఎవరికి అర్థం కావట్లేదు. 2వ రాకడలో ఈ భూమి అంతమంది పోయిన తర్వాత నీతిమంతులు అందరూ వస్తారు, వాళ్ళే దేవుని రాజ్యం అనుకుంటున్నారు. అది కాదు. పునరుద్ధరణుడై క్రీస్తు లేచాడు కదా, అప్పుడే భూలోకంలో దేవుని రాజ్యము స్థాపించబడింది. దేవుని రాజ్యం అనగా ఏంటి? క్రీస్తు సంఘం. దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఇక్కడ మరొక మాట మనం వినగలుగుతాము. ఆ కాలంలో కొంతమంది అన్నారంట ఆయన్ని, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు మరలా రాజ్యమును ఏమన్నాడు అంటే అప్పటికి వీళ్ళకి అర్థం కావట్లేదు. లౌకికమైన రాజ్యం అనుకుంటున్నారు వాళ్ళు. లౌకికమైన రాజ్యాన్ని ఊచి కాదు, దావీదు గారికి ఇచ్చిన రాజ్యాన్ని స్థిరపరుస్తారన్న రాజ్యం ఏ రాజ్యము? దేవుని రాజ్యం. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? లౌకికమైన ఈ లోక సంబంధమైన రాజ్యం అనుకుంటున్నారు. అదే చెప్తున్నాడు 6వ వచనంలో. కాబట్టి వారు కూడొచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగుతున్నారు. అంటే అప్పటికి ఇశ్రాయేలుకి రాజ్యం లేదు, చెదిరిపోయారు అందరూ కూడా. మరలా రాజ్యం ఇస్తావా అంటే ఏ రాజ్యం ఇస్తా అన్నాడు ఈయన? దేవుని రాజ్యం, సంఘం, క్రీస్తు సంఘం, అక్షయమైన సువార్త వల్ల కనబడినటువంటి నీతిమంతుల యొక్క రాజ్యం. దీని గురించి చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ లోక పరమైనటువంటి రాజ్యం అనుకుంటున్నారు. అలాగే ఆ రాజ్యానికి రాజు ఎవరంటే, రాజు క్రీస్తు అయితే రాజ్యము సంఘం అంట. ఆ రాజ్యం సంఘం అంట. ఆ రాజ్యానికి రాజు ఎవరు? క్రీస్తు. ఎందుకంటాడు సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని. అలాగే క్రీస్తు పుట్టుట సువార్త, యేసు ప్రభు పుట్టడం కూడా ఒక సువార్త, ఆయన మరణించడం ఒక సువార్త, ఆయన పునరుద్ధరణ లేవడం ఒక సువార్త. ఈ సువార్తలో ఏ సువార్త మనకు అవసరం? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. లూకా 1వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయ నజరేతు ఊరిలో
దావీదు వంశస్థుడైన యోహానను యోసేపు అని ఒక పురుషునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడైనని చెప్పాను. శుభము అని చెప్పడం జరిగింది. సువార్త, శుభవార్త, సంతోషకరమైన వార్త అంటే అర్థం ఏంటి? నశించిపోతున్న పాపదాస్యములో ఉన్న మరణకరమైన లోకాన్ని రక్షించడానికి దేవుని కుమారుడి గర్భాన్ని పుట్టబోతున్నాడు. యేసుప్రభు యొక్క పుట్టికే ఒక సువార్త. ఆ కాలంలో ఉన్నవారికి, వాళ్ళు మెస్సియా పుడతారని ఎదురు చూస్తున్నటువంటి కాలంలో యేసుప్రభు పుడుతున్నాడని చెప్పడమే వారికి సువార్త ఆ కాలం వారికి. తర్వాత మనం చూస్తే మరి ఏది సువార్త అని మనం చూస్తే, మరియ గర్భములో దావీదు సంతానములో క్రీస్తు పుట్టడం అప్పటి వారికి సువార్త. ఎందుకంటే ఆ 2 సమయాలు 7లో మనకి వాగ్దానం చేశాడు కాబట్టి, దావీదుతో నీ సంతానము ద్వారా అన్నాడు. అది నెరవేరుతుంది కాబట్టి నెరవేర్పు కాలంలో గాబ్రియేలు దేవదూత ద్వారా మరియ గారికి సువార్త చెప్పాడు, శుభవార్త చెప్పారు. ఆ కాలంలో వారికి అది సువార్త. అలాగే మనం ఆలోచిస్తే లూకా సువార్త 2:10 చూద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే ఏంటి మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి? పాపమునకు మరణమునకు దాసులుగా ఉన్నటువంటి ఈ సాతాను రాజ్యమును మరలా దేవుడు అంతమొందించి ఆ సాతాను రాజ్యాన్ని దేవుని రాజ్యముగా పునఃస్థితి స్థాపన చేయబోతున్నాడు. ఇది సువార్త. వాళ్ళకి సాతాను రాజ్యంలో ఉన్నవాళ్ళు వాక్యాన్ని విని, సువార్తను విని, వాక్యం ద్వారా కనబడి, అక్షరమైన వాక్యం ద్వారా కనబడి దేవుని సంఘములో చేర్చబడాలి. ఇది సువార్త. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానము ఆ కాలంలో యేసుక్రీస్తు పుట్టడనేటువంటిదే సువార్త. ఇది వివిధ కాలముల్లో సువార్త. ఏంటి అంటే యేసుబాబు పుడతాడనే అనేటువంటి ప్రవక్తల ద్వారా లేఖల రాయడు వారికి సువార్త. వచ్చేటప్పుడు పుడతాడని చెప్పడం ఆ కాలంలో వారికి సువార్త. అలాగే క్రీస్తు పుట్టాడు, పుట్టబోతున్నాడు, పుడతాడు అనేది వివిధ కాలముల్లో జరిగినటువంటి సువార్త. దేవుని అంతరంగా ఉన్నటువంటి సంకల్పం. ఆదాము కావుకు చెప్పాడు, మరలా నేను మీకు కోల్పోయినటువంటి రాజ్యాన్ని ఇస్తాను అని. అలాగే అబ్రహాం గారు వాగ్దానం చేశాడు, నీ సంతానం ద్వారా భూలోక వంశములన్నీ కూడా దీవించబడతాయి అంటే యేసుక్రీస్తు ద్వారా. దావీదుకి ఇచ్చాడు వాగ్దానం, సువార్త. అంటే వారి వారి కాలాల్లో ఏదైతే వారు పాపదాస్యం నుంచి విడిపించబడడానికి ఆయన వాగ్దానం చేశాడో ముందుగా, అది వారికి సువార్త. ఇప్పటి కాలంలో సువార్త ఏంటి? ఇది మనం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వేమి వినాలి ఆలోచించండి. ఏం వినాలి? పచ్చకామర్లు వచ్చింది. పచ్చకామర్లు వచ్చినప్పుడు పచ్చకామర్లు ఉన్నవాడు ఏం చేయాలి? ఏమేమి కూరలు తినకూడదు, ఏమండి ఏమేమి పనులు చేయకూడదు, ఏమేమి మందులు వేసుకుంటే తగ్గుద్ది, ఇవన్నీ వాడికి అవసరం గైడెన్స్. ఈ పచ్చకామర్లు తగ్గిపోయిన తర్వాత, ఆరోగ్యవంతుడిగా అయిన తర్వాత పచ్చకామర్ల గురించి చెప్తూ ఉంటే వాడికి అవసరమా? అవసరమండి? వాళ్ళోడు జబ్బే పోయింది కదా. అలాగా ఇప్పటి కాలంలో సువార్త ఏంటి? మనకి ఏ సువార్త? యేసుప్రభు పుడతాడు అని ఆ కాలంలో తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు, దావీదుకు చెప్పాడు. మరి తర్వాత కన్యమరే గర్భాన పుడుతున్నాడు, అది సువార్త. వాళ్ళకి పుట్టబోతున్నాడు, పుట్టేశాడు, వారికి సువార్త. ఇప్పుడు ఆయన పుట్టేశాడు, రక్షణ తెచ్చేశాడు, దేవుణ్ణి మొదటి రాజ్యాన్ని మరలా తిరిగి స్థాపించేశాడు. ఇప్పుడు మనకేం కావాలి? పుడతాడనే సువార్త కావాలా? పుట్టబోతున్ననే సువార్త కావాలా? పుట్టేశాడనే సువార్త కావాలా? ఏ సువార్త మనకు అవసరం? ఏ వాక్యం మనం వింటే పరలోకి వెళ్తాం? ఇది చాలా ప్రాముఖ్యమైనది. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఏమన్నాడు? క్రీస్తు కృపను బట్టి
మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా పౌలు చెబుతున్నాడు. చక్కని సువార్తను ఆ కాలంలో గలతీలకు ఏ సువార్త అవసరమో ఆ సువార్త చెప్పాడు. అపోస్తులు ఏ సువార్త చెప్పారండి? అపోస్తులు ఎక్కడా క్రిస్మస్ చేయలేదండి. యేసుప్రభు పుట్టుకను గురించి వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, మాట్లాడలేదు. వాళ్ళు ఎవరని చెప్తున్నారు? యేసు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. ఈ సువార్త కావాలి మనకి. ఈ సువార్త చెప్పి గలతీలను అక్షయమైన సువార్త వల్ల కంటే వారు సంఘములో చేర్చబడి దేవుని రాజ్యంలో స్థిరులై ఉండగా అలాంటి వారిని కూడా దుర్బోధ వల్ల వారిని ఆ సంఘములోంచి దేవుని రాజ్యంలోంచి వారు వెనకపోయారంట. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి ఎక్కడ పోయారు వీళ్ళు? భిన్నమైన సువార్త, తప్పుడు బాధకు పోయారు. చాలా దుర్మార్గపు సువార్తలు ఉన్నాయి చెప్పాలంటే. మన ఒక ఆయన నేను తెలిసే ఉంటారు, కత్తి మహేష్ అనే వ్యక్తి చనిపోయాడు, తెలుసని మీకు టీవీలో చూసే ఉంటారు. అయితే ఓ పాస్టర్ గారు అన్నాడు, యాక్సిడెంట్ అయింది దానికి. యాక్సిడెంట్ అయితే కత్తి మహేష్ చనిపోడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, మహేష్కి సావు లేదు, చచ్చిపోడు అని దేవుడు నాతో మాట్లాడని చెప్పాడు. ఇది ఏ వార్త? దేవునికి అవసరమా కత్తి మహేష్ బతకాలని? బతికితే ఏమన్నా దేవునికి ఏమైనా మేలే చెప్పండి. దేవుడికి చెప్పే మాట్లాడే ప్రసక్తి లేదు. ఏ పాదులతో మాట్లాడటం ఇదే మీరు గమనించుకోవాలి. మోసం చేస్తున్నారు, సంఘాన్ని మోసం చేస్తున్నారు, విశ్వాసాన్ని మోసం చేస్తున్నారు, దోచుకుంటున్నారు వాళ్ళు. వాడు చెప్పాడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టాడు, మాట్లాడి చనిపోయాడు. మరి నిజంగా దేవుడు మాట్లాడితే వాడు బతకాలి కదా మరి. అంటే ఇది ఏ వార్త? ఇది కల్పితమైనటువంటి వార్త, దుర్వార్త. ఇలాంటి దుర్బోధ ఆరంభంలోనే ప్రారంభమైపోయింది. అందుకన్నాడు గలతీలను గురించి మాట్లాడుతూ, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి. ఎవరు పిలిచారు ఆయన్ని? పౌలు పిలిచాడు. ఎవరి ద్వారా? క్రీస్తు కృప ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా వాళ్ళు పిలిస్తే వచ్చారు. అలాంటి వచ్చి విశ్వాసం కలిగినటువంటి వారు భిన్నమైన సువార్తకు మీరు త్వరగా తిరిగిపోవడం చూసి చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఎవరు పడితే వాడి దగ్గర పోకూడదు. ఇల్లు లేకుండా, పొల్లు లేకుండా, బట్టలు లేకుండా, సైకిల్ లేకుండా వచ్చిన వాడు సంవత్సరం లేక 2 సంవత్సరాలు దాటిపోతే పక్కా బిల్డింగ్ కట్టేస్తున్నాడు, కారులో తిరిగేస్తున్నాడు. విశ్వాసులు మాత్రం అలా పందిర్లు వేసుకుని ప్యాకలు వేసుకుని ఉంటున్నారు. మోసం. కానీ ఇదే నచ్చుద్ది జనాలు కూడా. అయ్యో మా భాస్కర్ ప్రవచనాలు చూస్తాడండి, మా భాస్కర్ దర్శనాలు చూస్తాడండి. దర్శనాలు, ప్రవచనాలు, భాషా వరములు, స్వస్థపరిచి వరాలు క్లోజ్ అయిపోయాయి. కృపవరాలు లేవు ఇప్పుడు. దేవుడు తీసేశాడు. ఎందుకు అంటే నువ్వు ఆలోచించు, ఇల్లు కట్టే వరకు కదా నువ్వు పక్కన ఉంటావు. ఒక స్థలాన్ని అటాయించుకున్నావు, ఇల్లు కట్టుకుంటున్నావు, వేరొక పాకలో ఉంటావు. ఆయన 30 లక్షలు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసుకున్నావు, అయిపోయింది. పాకలు ఎందుకుంటావు? నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. అలాగే నీకు ఒక విశ్వాసికి కావలసినటువంటి సువార్త నీకు దేవుడు అందుబాటులో ఉంచాడు. బైబిల్ గ్రంథంలో పత్రికలన్నీ కూడా అదే. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఎవరు కట్టబడాలి? సంఘం. అంటే ఎవరో విశ్వాసి. ఏం వినాలి అంటే సువార్త వినాలి, వాక్యం వినాలి, మారుమనసు పొందాలి. ఇది మానేస్తున్నారు. భిన్నమైన సువార్త మట్టుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎలాంటి జబ్బు అయినా పోతుంది అన్నారు అనుకోండి, వారాలు తెగ మొదలెట్టేస్తాం వారాలు. ఇది కూడా మోసమే, ఇది కూడా తప్పే. ఒకప్పుడు వారికి కూడినది కాదు, కోట్లు, లగ్జరీ కార్లు. వారికి పరలోకం ఉండదు, నీకు పరలోకం ఉండదు. ఎందుకంటే అక్షయమైన ఆత్మీయ ఆహారం ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యం, ఆత్మానుసారం, ఆత్మ నియమం. దీన్ని మనం పాటించాలి, శరీరానుసారం కాదు. నువ్వు స్వస్థత కావాలని వెళుతున్నావా? అది శరీరానుసారం. నా జబ్బు పోతే బాప్తిజం తీసుకుంటానని నమ్ముకుంటే అది విశ్వాసం కాదు, అది శరీరానుసారం అవుతుంది. కనుక పౌలు అంటున్నాడు, ఇంత త్వరగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. నిజమే మరి. అలాగే ప్రియమైన సహోదరులరా, ఇక్కడ మనం చూస్తే
ఇప్పటి కాలంలో సువార్త ఏంటి అంటే మనం చూద్దాం. 1 కొరింథీ 15:1కి వెళ్దాం ఒకసారి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఏం ప్రకటిస్తున్నాడు ఆయన? యేసు ప్రభు శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన్ని తండ్రి అయిన దేవుడు మృతుల్లోంచి లేపాడు మేము చూసాం. మీరు నమ్మితే మీ పాపములు క్షమించబడి మీరు కూడా ఆయన వలె మహిమతో మరణంలోంచి లేపబడతారు. ఈ సువార్త చెప్తున్నాడు ఈయన. మీరు దానిని అంగీకరించిదిరి, దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమని మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. ఏ సువార్త వల్ల రక్షణ మనకు వస్తుంది? క్రీస్తు మరణ పునరుద్ధానము అనే సువార్త వలన, ఆ వాక్యం వినడం వల్ల మనకి రక్షణ వస్తుంది. యేసు పుట్టాడు, యేసు పుట్టబోతున్నాడు, ఆ సువార్త మనకు అవసరం లేదు. అది ఆ కాలంలో వాళ్ళకి వస్తాడో అని ఎదురు చూశారు వాళ్ళు. మనం వచ్చేసిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత, రక్షణ తెచ్చేసిన తర్వాత ఉన్నటువంటి కాలం మనం. కనుక మనం ముందుకు వెళితే క్రీస్తు మరణ పునరుద్ధానము ఇప్పటి కాలంలో సువార్త. ఇది మనము ఈ కాలంలో ప్రకటించవలసిన సువార్త. ఏది ప్రకటించాలి, ఏది మాట్లాడాలంటే యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి, ఆయన లేచినటువంటి పునరుద్ధానాన్ని గురించి మనము చెప్పాలి. మనం బాప్తిసం దేనిలో తీసుకుంటున్నాము? ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకుంటున్నాం, ఆయన పునరుద్ధానంలోనికి పాల్పొందుతున్నాం. ఇది మనం గ్రహించవలసిన అవసరము ఉంది. క్రీస్తు నేడు పుట్టాడు అనేది సువార్త కాదు. క్రీస్తు నేడు పుట్టాడంటే ఎలా సువార్త అవుతుంది? యేసుక్రీస్తు పుట్టేసిన తర్వాత 33 సంవత్సరాలు అయిన తర్వాత, అంత వయసు వచ్చిన తర్వాత ఆయన సిలువ వేయబడి పునరుద్ధానం లేచాడు, రక్షణ తెచ్చాడు, దేవుని రాజ్యాన్ని మరలా తిరిగి స్థాపించేశాడు ఆయన. ఇప్పుడు కూడా నువ్వు ఆయన స్థాపించిన రాజ్యానికి రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉంటే క్రీస్తు నేడు పుట్టాడు అంటే రక్షణ లేదు మనకి. ఇది సువార్త కాదు. కనుక ఇప్పుడు సువార్త క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానము సంగతులే ఈ కాలంలో సువార్త. ఈ సువార్తనే ఇప్పుడు మనం ప్రకటించాలి. రోమా 16 చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 16 అధ్యాయము 25 నుంచి 27 దాకానే. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు నుంచి కూడా రహస్యంగా ఉంచబడింది. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, ఈ మర్మమే క్రీస్తు. ఇది మనం గమనించాలి. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియపరచబడి, ప్రవక్తలు తెలియపరచబడింది. ఎవరిని గూర్చి? మర్మమై ఉన్న దేవుని, మర్మమై ఉన్న క్రీస్తును గూర్చి. తర్వాత ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారము గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరమును మహిమ కలుగునుగాక అన్నాడు. దేవునికి మహిమ ఎవరి ద్వారా కలగాలి? యేసుక్రీస్తు ద్వారా కలగాలంట. అలాగే గలతీ 3:7-6 నుంచి చదువుకున్నాం. గలతీ 3:6 నుంచి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని మీరు తెలుసుకోండి. ఏమన్నాడు? విశ్వాసం గలవారే అబ్రహాము కుమారులు అంట. విశ్వాసం ఎప్పుడు వెల్లడయింది? క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత విశ్వాసము వెల్లడయింది. దేవుడి విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడు అని వాగ్దానం ఎవరికి చేశాడు దేవుడు? ఎవరికి ముందుగా సువార్త ప్రకటించాడు? అబ్రహాంకి వాగ్దానం చేసే దేవుడు వాగ్దానం చేసే నాడికి, లేక ఆ సువార్త చెప్పే నాడికి అబ్రహాము సున్నత పొందాడా?
సున్నతి లేదు, పొందలేదు, అన్యుడిగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నటువంటి అబ్రహాంకి దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. ఏమనంటే అన్యజనులు కూడా విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీర్చబడతారు అనే విషయాన్ని చెప్పాడు. అబ్రహామునకు దేవుడు సున్నత లేకముందు వాగ్దానం చేశాడా, సున్నత ఉన్నప్పుడు వాగ్దానం చేశాడంటే సున్నత లేకముందే దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. అలాగే రోమా 4:17 చూద్దాము. రోమాపత్రిక 4:17 చూద్దాము. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా ఏమన్నాడు? మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నవాటిగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకి అందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గుచ్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించునని వ్రాయబడి ఉన్నది. అబ్రహాం చెప్తున్నాడు. కనుక తండ్రి ఈయన ఏం చేస్తాడు? మృతులలో నుంచి సజీవులుగా లేపువాడు. యేసుక్రీస్తు మానవ శరీరధారుడిగా, మంటి శరీరధారుడిగా మరే గర్భములో మరి శరీర ఆకారం దాల్చుకున్నాడు కాబట్టి మరే కుమారుడిగా మరణం పొందాడు. దేవుని కుమారుడిగా సమాధిలోంచి దేవుడు మృతుల్లోంచి లేపాడు. నిరూపణ జరిగింది. అలాగే రోమ 4:8 చూడండి ఏమన్నాడు? ప్రభువు చేత నిర్దోషి ఎంచబడినవాడు ఎవరు ధన్యుడు అంటే ప్రభువు చేత నిర్దోషి ఎంచబడినవాడు ధన్యుడు. ఎఫెసీ 3:4 వచనాలు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన మాకు తెలియపరచబడినందున సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అపోస్తులు ఎవరు ఆలోచించాలి. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ 3:4 వచనాలు ఏమన్నాడంటే మీకు క్రీస్తు మర్మమును నేను దేవదర్శనం ద్వారా చూసాను. ఏదో కల్పితాలు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ద్వారా నేను చూసినటువంటి దర్శనాలు మీకు రాసి పంపించాను. ఈ పత్రికలు అలా తప్ప కాదండి. కృపావరములు పొందుకున్న వారై దేవుని ఆత్మ దర్శనముల వల్ల వారు రాశారు. ఆ క్రీస్తు మర్మాన్ని గూర్చి, మరణ పునరుద్ధానంను గూర్చి వాళ్ళు పత్రికలో రాశారు. ఆ వాక్యాన్ని విని విశ్వసిస్తే నిత్య జీవానికి వెళతాము, లేకపోతే నిత్య నరకానికి మనము వెళ్ళిపోతాం. అపోస్తులు ఎవరంటే అపోస్తులు క్రీస్తు చేత పంపించబడిన వారు అపోస్తులు. ప్రవక్తలు ఎవరంటే సంఘములో ఉన్నవారు. ఈ ప్రవక్తలు అంటే పాత నిబంధనలో గ్రంథంలో ఉన్న ప్రవక్తలు కాదు. అపోస్తుల కాలంలోనే కృపావరములు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని వలన కృపావరములు ఎవరు పొందుకున్నారు? అపోస్తులు పొందుకున్నారు. అపోస్తులు ఏం చేశారు? సంఘములో ఉన్న వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రవక్తలుగా ప్రవచించుతూ ఉన్నారంట. కాబట్టి ప్రవక్తలు ఎవరంటే సంఘములో ఉన్నవారు. వీరు ప్రవక్తలుగా ఎలా పిలబడుతున్నారు అంటే అపోస్తులు చేతులు వారి మీద ఉంచబడి ప్రవక్తలుగా ఆ కాలంలో పిలువబడి ఉన్నారు. అలాగే 2 తెస్స 1:7 వచనం చూస్తే 2 తెస్స 1:7 వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు యూదులతో కూడా దూతలతో కూడా పరలోకము నుండి ఏమన్నాడు? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి తన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. విని విశ్వసిస్తే ఇప్పుడు వచ్చేటువంటి ఈ శ్రమలు లోని విడిపించబడి నెమ్మది పొందుకుంటారు. ఇప్పుడు వాక్యాన్ని విడిచి సువార్తను విడిచిపెట్టి సుఖాన్ని పొందుతున్న వాళ్ళు నిశ్చయాతన పడతారు. ఇది వారికి తగినది అని చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవుడు
ఎరగని వారికి సువార్త లోబడిన వారికి శిక్ష వేస్తాడంట. ఈ సువార్తే తీర్పు తీరుస్తుంది. ఈ సువార్తే నీకు తీర్పు తీర్చేదనే సత్యాన్ని గ్రహించుకోవాలి. చివరిగా లాస్ట్ 2 కొరింథీ 11:4 చూద్దాం. 2 కొరింథీ 11:4లో యాలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వాణ్ణి గూర్చి సహించుట యుక్తమే. అంటే సువార్త కూడా ఇష్టం వస్తున్నాడు మనం వినకూడదు. మృతుల్లో లేచిన క్రీస్తును ఇప్పుడు మనం ప్రకటించాలి. ఏ సువార్త చెప్తున్నాడు? ప్రవక్తల లేఖనాల్లో మనం చెబితే మనం సువార్త వినకూడదు. కీర్తనలు చెబుతుంటే వినకూడదు. నీకు ఏది అవసరం? మృతుల్లో నుంచి లేచిన క్రీస్తును గూర్చి చెబుతుంటేనే వినాలంట. ఏ సువార్త మనకు అవసరం అంటే అది అవసరం. ఇప్పుడు పునరుద్ధరణై లేచిన క్రీస్తును గూర్చి, మరణం పొందిన క్రీస్తును గూర్చి మనము సువార్త వినాలి. ఇప్పుడు ఈనాటి కాలంలో ప్రకటించవలసిన సువార్త ఏంటి అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమును గూర్చి ప్రకటించాలంట, వినాలంట. ఇదే మన ఆత్మకు నిత్యజీవాన్ని ఇచ్చేదని చెప్తున్నాడు. సువార్త అంటే దేవుని మహాశక్తి. సువార్త అంటే పాపములో మరణములో ఉన్నవారిని పరలోకమునకు మళ్లించేది సువార్త. అలాంటి సువార్తను కల్పితమైన కథలతో, లోకానుసారమైన అనుభవాలతో జోడించి విశ్వాసులను మోసపరిచి సాతాను రాజ్య వారసులుగా చేస్తున్నారు తప్ప దేవుని రాజ్య వారసులుగా చేయలేకపోతున్నారు. కనుక నీ ఉన్నది దేవుని రాజ్యంలో ఉన్నావా, సాతాను రాజ్యంలో ఉన్నావా? క్వశ్చన్ వేసుకోండి. దేవుని రాజ్యంలో ఉన్నావంటే నువ్వేం చేయాలి? స్వచ్ఛమైన, సత్యమైన, అక్షయమైన సువార్త వలన నువ్వు కనబడాలి. కనబడితే నువ్వు దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్తావు. లేదు కల్పితమైన కథలు, పాస్టర్ గారిని ప్రేమించి పాస్టర్ గారే మంచోడు, పాస్టర్ గారి వల్లే నేను ఇలాగా ఉన్నాను, పాస్టర్ గారిని పరలోకం తీసుకెళ్తాను నమ్మావా, నువ్వు మోసపోతావు. నీకు నిత్య నరకం ఉంటుంది. ఈ పాస్టర్లో, యాదకులు, రేవరణలో ఈ అద్భుతాలు చేసేవాళ్ళు, స్వస్థపరిచేవాళ్ళు, ఈ మాయగాళ్ళందరూ పనికిరారు. అప్పుడు అందుకే చెప్పేసి క్లియర్గా శ్రమ పడేవారిని శ్రమ నుంచి విడిపిస్తాడంట. ఎప్పుడు నీతిమంతుడిగా సత్యవాక్యం విషయమై నువ్వు శ్రమను పొందుతున్నావు అనుకోండి, శ్రమ నుంచి విడిపిస్తాడు. కానీ వాక్యం లేకుండా ఈ శరీర సుఖాలు అలవాటు సుఖపడుతున్నావా, ఆయన వచ్చినప్పుడు నిత్య శిక్షలను దూసేస్తాడు. కనుక మనం గ్రహించుకోవాల్సింది, మనం వెంబడించవలసింది ఏంటి అంటే దేవుని యొక్క సువార్త. ఏ సువార్త? యేసు పుడతాడు అనేది సువార్త, యేసు పుట్టాడనేది సువార్త, యేసు పునరుద్ధరణ లేచాడు అనేది సువార్త. ఈ మూడు మనం గమనిస్తే ఆ కాలంలో వారిది సువార్త అయితే నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి, దేవుని రాజ్యానికి సువార్త ఏంటి అంటే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానమును గూర్చినటువంటి వాక్యమే సువార్త. ఇది విన్న వారు మాత్రమే పరలోకానికి చేరుకుంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ చిన్న మాటలు నీ వెనుకల్లో దీవించండి తండ్రి. పరలోకమందు నిత్య నివాసిగా మహిమ దూతలతో నిత్యము కొనియాడబడుతున్న మా గనుడైన గొప్ప తండ్రి, నీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి కలగాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే నీ అద్వితీయ కుమారుడైన క్రీస్తును లోకానికి పంపించి ఆయన ద్వారా మమ్మలను నీతో సమాధాన పంచుకున్నందుకు నీ కృపకై, నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ చిన్న ప్రార్థన నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామంలో సమర్పించుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.